నా తండ్రికి, త్రియేకుడైన నా తండ్రికి నిండు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మ, నేను చెప్పాలంటే కడు దీనురాలను, దరిద్రురాలను. ఒకప్పుడు నా ఫోటో చూపించారు కదా, అప్పుడు ఆ వేషం అది, ఇప్పుడు ఈ వేషం ఇది, ఈ వేషం ఇది, అప్పటి వేషం అది. ఆ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి మార్చిన దేవునికి నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఎప్పుడు నా దేవుడిని మర్చిపోలేను. యెహోవా చేసిన ఆశ్చర్య కార్యమైన ప్రజల్లో చెప్పమన్నట్లుగా దేవుడు నాకు ఇచ్చిన నా ఆఖరి రిటైర్మెంట్ రోజు నేను దేవుడు వాగ్దానం అడిగినప్పుడు, యెహోవా నీకు వెలుగుగా ఉండు, ఆయన నీకు భూషణంగా ఉండను, ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి ఆయన నిన్ను అభిషేకించను అన్న ప్రభుకి గురించిన వాగ్దానము దేవుడు నాకిచ్చి నన్ను బలపరిచారు. నిజమే, 60 సంవత్సరాల ప్రభుత్వం వారు నన్ను రిటైర్ చేశారు, కానీ నాకు ఊపిరిన్నంత వరకు నేను ప్రభు పని కొరకే, ఆయన పని కొరకే జీవిస్తానని నేను ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాను. నా గత జీవితాన్ని నేను తలుచుకుంటే, నా రిటైర్ అవ్వక ముందు నేను ఇంట్లో కూర్చున్నప్పుడు భోజనం చేస్తుంటే నాకు కట్టలుగా దుఃఖం వస్తూ ఉంది. యేసయ్య, దావీదు అన్నాడు, చచ్చిన కుక్కవాడిని నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటు వారమని. అందుకంటే దుమ్ము ధూళి వంటి నన్ను అని అబ్రహం అన్నట్లుగా ఆ నీతిమంతులే అంత గొప్ప స్తుతి చేసే ఆరాధన పర్లే వారిని అంత తగ్గించుకుంటే, నేను పెంట మీద ఉన్నటువంటి చెత్త లాంటి దాన్ని, గాలికి ఎదిరిపోయి పొట్టు లాంటి దాన్ని, ఆయన ప్రేమ నా మీద ఎందుకు కుమ్మరించడానికి నేను ఎందుకు పాత్రలను కాను, కానీ కేవలం ఆయన కృప చేత మాత్రమే, నా భక్తిని బట్టి కాదు, నా నీతిని బట్టి కాదు, నా తల్లిదండ్రులను బట్టి కాదు, కానీ ఆయన కృపను బట్టి మాత్రమే దేవుడు నన్ను ఎంతగా దీవించినందుకు నేను దేవుడికి రుణపడి ఉన్నాను. ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. నా తల్లిదండ్రులను నన్ను కష్టపడి చదివించారు. మా నాన్నగారు నన్ను, నేను సెకండ్ గ్రేడ్ టీచర్కి వెళ్తానంటే అది నెలప్పుడు మా ఫైనాన్షియల్ పరిస్థితి చాలా దీనంగా ఉంది. మా అమ్మగారు జబ్బు చేయడానికి బట్టి 9 నెలలు ట్రైనింగ్ చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది, నేను బాగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలను. కానీ మా నాన్నగారు నన్ను బిఎస్సీ నర్సింగ్ చేయడానికి 4 years హైదరాబాద్లో చదివించడానికి ఆయన తెగించి కష్టపడి చదివించారు. ఇది నా ఆయన లేరు. ఆయన చేసిన త్యాగమే ఈ దినం నేను ఈ స్థితిలో ఉన్నాను. నన్ను ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో చదివించారు. దేవుడు నాకు సహాయం చేశాడు. నాకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, భర్తనిచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు. ఆయన పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. నాకు ఉద్యోగం ఇచ్చే టైంలో జనరల్ సైడ్ ఉద్యోగం ఇవ్వడానికి ఆ రోజుల్లోనే చాలా రూపాయలు, వేల రూపాయలు లంచాలు అడుగుతున్నప్పుడు నేను రెవరెండ్ బి ప్రభుదాస్ అయ్య గారి సంఘంలో ఒక విశ్వాసగా ఎదిగిన ఆత్మీయ తండ్రి ఆయన నన్ను ప్రభువులు భక్తిలో పెంచింది. నా తల్లిదండ్రుల కంటే నా ఆత్మీయ తండ్రి ఆయన నన్ను పెంచారు. నాకు భక్తి అలవడింది ఆ సంఘంలోనే. నా కొరకు 7 సంఘ స్త్రీలు ప్రార్థన చేస్తారు. వారిలో 4 గతించారు, 3 ఉన్నారు. వారిని వెళ్ళి సన్మానించుకొని వారి ఆశీర్వాదాలు తీసుకుంటాను. మొన్నటి దినాన్ని నేను వెళ్ళలేకపోయాను. దేవుడు బిడ్డలతో నా ఉద్యోగ బాధ్యతల్లో నిర్వర్తించడానికి సహాయం చేశాడు దేవుడు. నేను ఎక్కడ ఉద్యోగం చేసిన అధికారులు నన్ను గౌరవించారు, నన్ను ఘనపరిచారు. అంత గొప్ప స్థితిని పొందుకోవడానికి నేను అర్హురాలు కాదు, కానీ ఎప్పుడు నా దేవుడు నా వెనక ఉండి నాకు విజయమిస్తూ వచ్చారు. నా అత్తింట్లో దేవుడు నన్ను దీవించాడు, పుట్టింట్లో దేవుడు నన్ను దీవించాడు. నాకు ఒక సేవా పరిచయం అప్పగించాడు దేవుడు. ఆ పరిచర్యలో నేను నమ్మకంగా ముందుకు వెళ్ళడానికి, నా బిడ్డలు ప్రోత్సహించడానికి, పరిచర్య యథార్థంగా చేయడానికి. ఈ దినాల్లో ఆ సంఘంలో వారు, ఈ సంఘంలో వారిని లాక్కొని పరిచర్య చేస్తున్న దినాలు. నేను మా సంఘంలో ఒక్క పిట్టను కూడా తీసుకొని వెళ్ళలేదు నా సంఘానికి. ఎంతోమంది అన్నారు, అమ్మ మీకు కూడా మేము వస్తామని. నేను ఎవరిని రావద్దన్నాను. కష్టపడి పరిచయం చేయడానికి సహాయం చేసేది దేవుడు. నా బిడ్డని వాడుకుంటున్నాడు. ఆయన కృప మాత్రమే మా మీద ఉంది. అనేకులకు మా చేతులు చాపడానికి, అనేకులను ఆదరించడానికి. నన్ను ఒక్కటే అన్నారు మా నాన్నగారు, అది ఎప్పుడు నేను మర్చిపోను. ఏంటి నర్సింగ్ కూడా డిగ్రీ చదవాలా, బోర్డు నర్సింగ్ డిగ్రీ చదవాలా నేను అని అంటే,
నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్తానంటే అన్నారు, నేను ఊరికినే చదివించాను. నేను సెలవులకి హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు ఎవరన్నా తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుందని వస్తే అన్న ఏంటి నాన్న నాకు చిరాకు వస్తుంది, ఇంతమంది వస్తున్నారని అంటే, నిన్ను ఎందుకు చదివిస్తున్నాను నేను, నువ్వు పనులకు ఉపకారం చేస్తావని అంత కష్టపడి చదివిస్తున్నామమ్మా అన్నారు. నాకు ఆ మాట ఎప్పుడు గుర్తుంటుంది. ఇతరులకు సహాయపడాలి, ఉపకారం చేయాలన్న మాట మా నాన్నగారు చెప్పారు నాకు. ఆ దేవుడు ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోను. నేను అది నా నైజంలోనే ఉంది. దేవుడు నాలో పెట్టిన ప్రేమ. బిడ్డల్ని ఎవరిని చూసినా వారు నాకు కన్న బిడ్డల్లా కనిపిస్తుంది, నా సోదరులు సోదరుల్లా కనిపిస్తుంది. కష్టాల్లో ఉన్నవారిని కష్టాలు పంచుకోవాలనిపిస్తుంది. దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. 31వ తేదీన నాకు ఘనమైన వీడ్కోలు సభ మా హాస్పిటల్లో వారు అరేంజ్ చేసి నన్ను ఘనపరిచారు. అందుని బట్టి దేవునికి మహిమ, వారందరికీ కృతజ్ఞతలు. 39 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాలు 10 నెలలు 3 రోజులు నేను గవర్నమెంట్ సర్వీస్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు, ఆరోగ్యం ఇచ్చారు. 2006లో నాకు లంబార్ స్పాండిలోసిస్ వచ్చింది, సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చింది. ఎన్నో బలహీనమైన స్థితుల్లో దేవుడు నన్ను కాపాడి వెన్నంటి ప్రోత్సహించి బలపరిచారు. నేను ఈ దినాన్నిలో నిలబడ్డానంటే నేను తిన్న తిండి కాదమ్మా, ఆయన మాట చేత మాత్రమే నేను బ్రతుకుతున్నాను. అది మీ అందరికీ సత్యం నేను చెప్తున్నాను. నేను ఉదయం కాఫీ తాగితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయను. ఈ మధ్యాహ్నం లంచ్ 4 గంటలకు తింటాను, లేకపోతే లేదు. నైట్ కూడా అంతే. కానీ నాకు ఈ శక్తి ఎక్కడ వస్తుంది అంటే, నేను లేచిన మొదలు రాత్రి 12 గంటలకు పడుకునే వరకు నన్ను బలపరుస్తున్నది ఎవరు అంటే నా ప్రభువే. నాకు అంత శక్తిని ఇస్తుంది నా దేవుడే. నన్ను ఇంతగా ఆయన ఎందుకు ప్రేమిస్తున్నారో నాకు అర్థం కాదు. ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ నాము గ్రహింపలేదు, ఎందుచేత ఈ పాపిపై ప్రేమ ఎందుకో ఈడన్నం గ్రహించలేదు. ఆయన కృప నా మీద ఉండినందుకు ఆయనకి నా నిండు హృదయపూర్వక వందనాలు. నేను మొదటి చెప్పాలి అందరి మధ్యలో, ఆయన నా దేవుడు ఇక్కడ ఉన్నాడు, నా సాక్ష్యం వింటున్నారు, ఆయన నన్ను బట్టి ఆనందిస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ ఎంతో నన్ను ప్రేమించి వచ్చి నన్ను ఆదరించినందుకు, నా కుటుంబాన్ని, నన్ను, నా బిడ్డల్ని ప్రేమించినందుకు, మాకు చేసిన సత్కారాలను బట్టి, సన్మానాలను బట్టి నేను మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, ఎవరి బిడ్డలకు ముఖ్యంగా చెప్తున్నాను, మధ్య వయసు వారికి ముఖ్యంగా చెప్తున్నాను, పెద్దవారికి చెప్తున్నాను, పిల్లలకి చెప్తున్నానమ్మా. దేవుడు మనకి జీవితం ఇచ్చింది మన విలాసాల కోసం మనం బ్రతకడానికి కాదు, మన కొరకు మనం బ్రతకడానికి. బ్రతికితే పశువులకి మనకి తేడా లేదు. పశువులు అవి ఎందుకు తెల్లలు లేచింది మొదలు ఎక్కడ తిండి దొరుకుతుందా అని ఊరంతా తిరుగుతూ ఉంటే వాటి పొట్ట నింపుకుంటే విశ్రమిస్తాయి ఎక్కడో ఒక చోట. కానీ దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, ఆయన ఆత్మ మనలో పెట్టాడు, ఆయన ప్రేమను ప్రకటించాలని. ఇది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, ఎవరు మర్చిపోవద్దు. ఎప్పటి వరకు ఒకవేళ మర్చిపోయి జీవించినా ఇక మీదటైనా మీరు ప్రభు ప్రేమను గుర్తిరిగి ఆయన ఏకైక కుమారుని మనకి ఈ లోకానికి పంపించి కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చి ఆయన ప్రేమను వ్యక్తపరిచారు. అందుకు మనం ఏమిచ్చే రుణం తీర్చుకోలేము. నేనైతే అస్సలు తీర్చుకోలేను. రోజంతా కూర్చొని నేను స్తుతించిన, 2 నెలలు స్తుతించిన తీర్చగలను నీ రుణం అని భక్తి పడినట్లుగా జీవితం అంతా కూర్చొని స్తుతించిన రుణం మనం తీర్చుకోలేము. కనుక మీరు ఎప్పుడు కూడా అమ్మా దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించండి. మీరు అధికులైపోతే, మీరు విస్తరించే కొలది, మీరు ఆశీర్వదించగల కొలది ఆయన బలిష్టమైన దీన హస్తాల క్రింద మీరు దీన మనసులై ఉండండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన కాలమందు ఈ దీనాన్ని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. ఇది నా సాక్ష్యము, ఇది నా మాట, నా అనుభవంగా చెప్తున్నాను. ఎవరు దేవుడు విడిచిపెట్టిన వాళ్ళు ఎవరు ఈ భూలోకంలో వర్తిల్తారేమో కానీ పరలోకంలో వారికి చోట్లేదు. దేవుని అత్తుకున్న వారు ఈ భూలోకంలో శ్రమ పడినప్పటికీ పరలోకంలో వారికి జీవ కిరీటం ఉంది, నిత్యరాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది. మీరు గొప్ప గొప్ప చదువులు చదివి
దేవుని కొరకు, మనుషుల కొరకు ప్రయాసపడండి. నాకు ఉన్నంతలోనే, నా స్థితిలోనే నేను ఇద్దరిని ప్రేమిస్తాను. నా బిడ్డలు, నా భర్త నాకు అంతగా సహకరిస్తారు. ఆయన కష్టపడి తెచ్చి నా చేతికి ఇస్తారు. నేను ఎవరికి పెట్టాలో వారికి పెట్టాలనుకున్న వారికి పెడతాను. కడు దీనులను, దరిద్రులను, ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే వెంటనే స్పందించడం అది నా హృదయ లక్షణం. అది మీరు నేర్చుకోనండి. దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు. మిమ్మల్ని బట్టి దేవుడు మహిమ పొందుతాడు. మన సాక్ష్యం. బాబా ఒక మాట చెప్తారు, మన మదిలో ఏముండాలంటే వాక్యం ఉండాలంట. హృదయంలో ఏముండాలన్నా ప్రార్థన ఉండాలి. బయట ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. జీవితంలో సాక్ష్యం ఉండాలి. మన మదిలో వాక్యం ఉండాలి, హృదయంలో ప్రార్థన ఉండాలి, జీవితంలో సాక్ష్యం ఉండాలి. ఈ 3 మాటలు మీరు మర్చిపోకుండా ఉంటే, వాక్యం ఉన్నప్పుడు ప్రార్థన ఉంటుంది, ప్రార్థన ఉన్నప్పుడు సాక్ష్యం ఉంటుంది. ఇంకా కొనుక్కు రావక్కర్లేదు సాక్ష్యం కొరకు. మనం నిజంగా ప్రార్థన పరులం అయితే మన సాక్ష్యం మనం విన్నట్టు ఉంటుంది. మనం పని కట్టుకుని నేను అంత గొప్పదని ఇంత గొప్పదని అని చెప్పుకోకలేదు. మన జీవితం మనకు సాక్ష్యంగా నిలబడుతుంది. అట్టి భాగ్యమే నాకు ఈ రిటైర్మెంట్ దినాన్న ఏకీభవించి నన్ను సన్మానించిన మీ అందరికీ ప్రభువుకు నమ్మకస్తులుగా జీవించలాగున. ఈ సో ఫెయిత్ఫుల్. నాకు కష్టాలు లేవనద్దు. నేను ఎరిగిన బాల్యం నుంచి నాకు కష్టాలే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు కష్టాలేనమ్మా. నేను అంటాను, దేవా నాకు ఇంత వయసు వచ్చింది, నేను నీ సేవ చేస్తాను, ప్లీజ్ దేవా. నేను చాలా అలసిపోయాను, నేను చాలా విసిగిపోయాను, ఇంక నా వల్ల అవ్వడం లేదు నాయన, నేను తట్టుకోలేను నాయన, ప్లీజ్ దేవా నాకు ఈ రెస్ట్ ఆఫ్ ద టైం నన్ను పీస్ఫుల్గా ఉంచితే నీ సేవ ఎక్కువ చేస్తానని అంటారు. మీకు తెలీదు, నా శ్రమలను బట్టి నా కుమారుడు గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పదేవా నా శ్రమను కూడా నువ్వు ఇలా వాడుకుంటావా? అందుకొరక నాకు ఈ కష్టం, అందుకొరక నాకు ఈ శ్రమ అని దేవుని స్తుతిస్తున్నాను. శ్రమల ఉపకారం, శ్రమలే హారం, శ్రమల ఆత్మకు శృంగారం అట. శ్రమలు తీసేయమని నేను అడగను, కానీ శ్రమను తట్టుకోవడానికి శక్తినిమ్మని దేవుడిని అడుగుతాను. ఆ శక్తినిచ్చి నన్ను దేవుడు నిలబెడుతున్నాడు, నన్ను నడిపించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టకండి అమ్మా. సౌఖ్యంలో దేవుని ఆరాధించడం కాదు, కష్టంలో దేవుని ఆరాధించండి, కరువులో ఆరాధించండి, శ్రమలో ఆరాధించండి. దేవుడు సంతోషిస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు. దేవునికి మీరు చిన్న ఉపకారం చేస్తే మీకు ఎప్పుడు బాకీ ఉండడు. మీ బాకీ అనా పైసలతో సహా వడ్డీ కట్టి ఇక్కడే తీర్చేస్తాడు మన బాకీని. పరలోకం వెళ్ళినాక తీర్చడం కాదమ్మా, ఇక్కడే తీరుస్తాడే మన బాకీ. అది నా జీవితంలో రుచి చూస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ నేను ఒక నర్సుని. నా జీతం ఎంత? నేను ఒక మాట చెప్పినా, నా జీతం 1,50,000 రూపాయలు చిల్లరైనా 1,50,000 కూడా ఇంకెప్పుడు నా ఉద్యోగం వచ్చిన తర్వాత నా భర్తకి ఇవ్వలేదు. అంటే అలాంటి అవసరం లేకుండా దేవుడు నా భర్త రెక్కల్ని ఆశీర్వదించి మాకు అలా సోర్స్ ఇస్తున్నాడు. దేవుడు ఇన్కమ్ ఇస్తున్నాడు. దేవుడు ఒక ప్రక్క కుటుంబ పోషణకి, ఒక ప్రక్క సంఘ పరిచర్యకి, ఒక ప్రక్క మిషనరీ పరిచర్యలకు, ఒక ప్రక్క దీనులను దరిద్రులను ఆదరించడానికి, ఒక ప్రక్క అనేకమైన పరిచర్యలు చేయడానికి దేవుడు మమ్మల్ని హెచ్చిస్తున్నాడు. ఎందుకో తెలుసా? వెదజల్లి ఆశీర్వదించబడిన వారి కళలు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దరిద్రులైన వారి కళలు. నా సాక్ష్యం అదొకటి. ఇంకొకటి, నాకున్న దాంట్లోనే నేను ఇవ్వడానికి ఇష్టపడతాను. మీరు దేవుడికి ఇచ్చి చూడండి, దేవుడు మిమ్మల్ని ఎంత దీవిస్తాడో మీరే రుచి చూస్తారు. చిన్నపిల్లలకి, యవనస్తులు ముఖ్యంగా చెప్తున్నాను, దేవుడికి ఇచ్చే విషయంలో మీరు బిగబట్టకండి. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇవ్వడం ఇష్టం, కానీ నాకు చెయ్యేలా పెట్టడం ఇష్టం లేదు. నేను దరిద్రురాలనే అయినా కూడా నాకు ఇవ్వడమే, 10 పైసలు ఇవ్వగలిగినా 10 పైసలు ఇవ్వడం ఇష్టం, కానీ నాకు పైసలు తీసుకోవడం ఇష్టం లేదు. నన్ను వివేలకి తల్లి అయ్యేటట్లుగా నా కుమారుడు చెప్పాడు కదా, ఒక్కగానొక్క కొడుకుని దేవుడికి ఇచ్చింది. ఇది మా అమ్మకి ఎంతమంది కొడుకులు కూతుళ్ళు అన్నారు. నిజంగా మీరు విన్నానా? నన్ను ఎంతమంది కొడుకులు కూతుళ్ళు వచ్చి నన్ను హక్ చేస్తుంది, నన్ను ఎంత కనపరిచారు. ఎవరికి? దేవుడికి ఇస్తే దేవుడు బాగా ఉండడమ్మా. మీ అందరి ప్రేమ నా మీద కురిపించబడడానికి కారణం అది ప్రభు పెట్టిన ప్రేమ, అది దేవుడిచ్చిన ఘనత. మనం కోరుకుంటే రాదు ఘనత, మన మాటల్లో చెప్తే రాదు ఘనత. ఆయన ఘనపరిస్తే ఘనత వస్తుంది.
ఆయన హృదయంలో ఉండాలి. నాకు ఆఖరి రోజు అసలు నేను రిటైర్ అవుతున్నా నాకు బాధ లేకుండా గొప్ప వాగ్దానంతో దేవుడు నన్ను బలపరిచారు. నాకు అసలు వేదన లేదు. ఇంకా తీసివేసిన దేవునికి, బాధ తీసివేసిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం నా జీవితంలో ఇంకా ఎంతో పెద్ద సాక్ష్యం. నా కుటుంబంలో నన్ను అందరూ ప్రేమిస్తారు. నా అత్తగారు మామగారు లేరు, నా ఆడబిడ్డలు, నా మరిది, నా తోటికోళ్ళు, నా చెల్లి ఎంతగానో నన్ను. నా తల్లి ఉంది, ఆమెకి ఏం తెలియదు, ఆమె చిన్నపిల్లతో సమానం. నా తల్లి కష్టం వస్తే చెప్పుకోవడానికి నాకు తల్లి లేదమ్మా. ఆమె బ్రతుకున్నా లేనట్లే, పంచుకోవడానికి నాకు ఎవరు లేరు, కానీ నా దేవుడు అక్కడే ఉన్నాడు. ఎంతమంది ఉన్నా నా కష్టాన్ని పంచుకోవడానికి నాకు దేవుడు తప్పించి ఎవరు లేరు. ఆయనతోటే నా కష్టం పంచుకుంటాను నేను. ఆయన నన్ను బలపరుస్తారు, ఆయన నన్ను ఓదార్స్తారు. మీకు శ్రమ వచ్చినప్పుడు మీరు ఎవరిని నమ్ముకోకండి, మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి, ప్రార్థన గదిలోకి వెళ్ళిపోండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. అప్పుడు మీకు పూర్ణ శాంతి వస్తుంది, పూర్ణ నెమ్మది వస్తుంది. మీకు ఆయన మీద అనుకోండి. ప్రతి పరిస్థితుల్లో నా కష్టం వేరు, మీ కష్టం వేరు, కానీ ఎవరిది కష్టమైనా సరే ఈ ఫెయిత్ఫుల్ గాడ్ మనకు సహాయం చేసే దేవుడు. ఎలాంటి కష్టాన్నైనా తీర్చివేయగల దేవుడు, కష్టాన్ని మనకి లాభాలుగా మరల్చగలిగిన దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు మనకున్నాడు. ఎంత గొప్ప దేవుడు లోకంలో ఎవరికి లేరు. అందుని బట్టి నేను గర్విస్తాను. మన దేవుడు వంటి దేవుడి లోకంలో ఎక్కడ ఎవరికి లేడమ్మా. మనం అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం కనుక మనం ధన్యులం. మనకేమున్నా లేకపోయినా మన యేసయ్య మనకు ఉన్నాడు కాబట్టి మనం గొప్పవారు, మన ధనవంతులం, మన శ్రీమంతులం. మనకు ఒక నిరీక్షణ ఉంది, ఆయన మనకు నిత్య జీవులు ఇస్తాడు. ఆ నిత్య జీవులు పాల్గొని పంచుకోవాలంటే పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. అపరిశుద్ధులకి పరలోకంలో చోట్లేదు. పరిశుద్ధమైన బ్రతకండి, దేవుడు నిత్యరాజ్యంలో చేర్చుకుంటాడు. మీరు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు అయి ఉండండి అన్నాడు. మన ప్రవర్తన, మన మాట, మన తలంపులు, మన క్రియలు, మన నడక దేవుడికి ఇష్టమైనదిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దానికి మీరు నన్ను చూశారు, అదే నిదర్శనం. దేవుని మహాకృపను బట్టి నా భర్తను, నన్ను ఇంకా ఆరోగ్యం ఇచ్చి కాపాడి పరిచయంలో ముందుకు కొనసాగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. నా బిడ్డల కొరకు, నా కుమారుడు ఇంకా గొప్ప సేవ చేయాలని ప్రార్థించండి. నా మనవలను బట్టి వదనాలు. నన్ను ఎంతగో ప్రేమించే మా అన్నయ్య లేరు, అయినా వదనుంది. ఎదురు అల్లుళ్ళు ఉన్నారు. ఇందాక కవిత చదివారు కదా, విద్యాసాగర్ పాస్టర్ గారు. టాలెంటెడ్ బాయ్, చక్కని జ్ఞానం కలిగిన అల్లుళ్ళు దేవుడు ఇచ్చాడు. నన్ను ప్రేమిస్తారు. నా చెల్లిని ఇచ్చాడు దేవుడు, బిడ్డలు ఇచ్చారు, మరి భార్యలు, మనవలు, నా ఆడబిడ్డలు, తమ్ముళ్ళు అందరూ నన్ను ప్రేమిస్తారు, గౌరవిస్తారు. నా మాటకు నా బంధువులందరూ నన్ను గౌరవిస్తారు. ఏ మాటకైనా క్రిస్టియన్ అడగండి అంటారు. అలాంటి ప్రేమ కలిగిన బంధువుల్ని, ఇలాంటి కుటుంబాన్ని కలిగినందుకు నేను దేవుని స్తుతిస్తూ, నాకు ఇంటి మంచి గుర్తులు ఇచ్చినందుకు, ఇంత సంఘాన్ని ఇచ్చినందుకు, నాకు మంచి సన్నబిడ్డల్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, నేను ఎప్పుడు కూడా మీ ప్రేమ నుంచి దూరం కాకుండా బ్రతకకుండా ఇంకా ఎక్కువ ప్రేమ పొందుకునే బ్రతికేటట్లుగా నా కొరకు మీరు ప్రార్థించమని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. నా మాటలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.